హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటీషన్ వర్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలామంది పాయింటర్స్ అంటే కేవలం బేసిక్ డెఫినేషన్స్, స్టార్టింగ్ సింటాక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. కానీ ఇంటర్వ్యూవర్స్ మిమ్మల్ని రియల్ టైమ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ అండ్ అడ్వాన్స్ కోడింగ్ సినారియోస్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. అందుకే ఈరోజు వీడియోలో టాప్ ప్రోడక్ట్ కంపెనీస్లో పక్కాగా అడిగే 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ని ప్రాక్టికల్గా కోడ్తో డీకోడ్ చేద్దాం. సినారియో నెంబర్ 1. మీరు ఒక ఆటోమోటివ్ ఈసీయూ అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్కి బూట్ లోడర్ కోడ్ రాస్తున్నారు. మీ టాస్క్ ఏంటంటే బూట్ లోడర్ కండిషన్స్ అన్నీ సక్సెస్ అయ్యాక మెయిన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే మెమరీ అడ్రస్కి సాఫ్ట్వేర్ కంట్రోల్ని జంప్ చేయాలి. ఒక ఫ్రెష్ డెవలపర్ కింద ఉన్న కోడ్ రాశాడు, కానీ సిస్టమ్ క్రాష్ అవుతోంది. ఈ కోడ్లో ఉన్న బగ్ ఏంటి? దీన్ని ఫంక్షన్ పాయింటర్ వాడి కరెక్ట్గా రీరైట్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బ్రో, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాయిడ్ ఆస్టరిక్ అనేది ఒక నార్మల్ డేటా పాయింటర్, రా డేటా పాయింటర్. డేటా పాయింటర్ని మనం ఒక ఫంక్షన్ లాగా ఎగ్జిక్యూట్ చేయలేము. హార్డ్వేర్ని ఒక నిర్దిష్టమైన అడ్రస్కి జంప్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఫంక్షన్ పాయింటర్కి టైప్ కాస్ట్ చేయాలి. సో ఇక్కడ స్క్రీన్పై చూపిస్తున్నట్టుగా కోడ్ రాయాలి. కరెక్ట్ కోడ్: ఫస్ట్, డిఫైన్ ఏ ఫంక్షన్ పాయింటర్ టైప్ that takes void and returns void. Second, typecast the raw hexadecimal address into that official function pointer type. Then call the function pointer to jump the PC to that address. ఇలా రాయడం వల్ల సిస్టమ్ క్రాష్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అప్లికేషన్ లోపలికి జంప్ అవుతుంది. సినారియో 2. మల్టీ ఛానల్ ఏడీసీ డేటా లాగర్. మీ కంట్రోలర్లో 3 ఏడీసీ ఛానల్స్ ఉన్నాయి. వాటి బేస్ రిజిస్టర్స్ స్క్రీన్పై చూపిస్తున్నాం. మీ సీనియర్ ఇంజనీర్ మిమ్మల్ని ప్రతి ఛానల్కి విడివిడిగా 3 ఫంక్షన్స్ రాయకుండా ఒకే ఒక ఫర్ లూప్లో ఈ 3 ఛానల్స్ యొక్క డేటాను రీడ్ చేసి ఒక అర్రేలో స్టోర్ చేయమన్నారు. దీనికి అర్రే ఆఫ్ పాయింటర్స్ కాన్సెప్ట్ వాడి క్లీన్ ఎంబెడెడ్ సి కోడ్ ఎలా రాస్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అర్రే ఆఫ్ పాయింటర్స్ పవర్ ఏంటో చూపించాలి. 3 అడ్రసెస్ను విడివిడిగా మేనేజ్ చేసే బదులు వాటన్నిటినీ ఒకే అర్రేలో దాచుకోవాలి. దీనివల్ల కోడ్ లైన్స్ తగ్గిపోతాయి అండ్ ఫ్యూచర్లో ఇంకో 5 ఛానల్స్ యాడ్ అయినా ఫర్ లూప్ సైజ్ మారిస్తే సరిపోతుంది, కానీ కోడ్ మార్చనక్కర్లేదు. స్క్రీన్పై ఉన్న కోడ్ని చూడండి. ఫస్ట్, హార్డ్వేర్ అడ్రసెస్ని ఒక అర్రే ఆఫ్ పాయింటర్స్లో స్టోర్ చేశాము. తర్వాత డేటాని రీడ్ చేయడానికి ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేశాం. సినారియో 3. కింద ఇచ్చిన కోడ్ని అబ్జర్వ్ చేయండి. ఈ కోడ్లో ప్రాసెస్ టాస్క్ రన్ అవుతున్నప్పుడు సిస్టమ్ ర్యాండమ్గా గార్బేజ్ వాల్యూస్ ఇస్తుంది లేదా క్రాష్ అవుతుంది. ఎందుకు? బ్రో, ఇది చాలా క్లాసిక్ ఎంబెడెడ్ బగ్. దీన్నే డాంగ్లింగ్ పాయింటర్ బగ్ అంటారు. లోకల్ _సెన్సర్ _వాల్యూ అనేది డైనమిక్ టాస్క్ లోపల ఉన్న ఒక లోకల్ వేరియబుల్. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ పూర్తి అవ్వగానే ఆ లోకల్ వేరియబుల్ మెమొరీలో నుండి డిలీట్ అయిపోతుంది. కానీ మనం గ్లోబల్ పాయింటర్ సెన్సర్ _డేటా _ptrకి ఆ లోకల్ వేరియబుల్ అడ్రస్ని ఇచ్చాం. ఇప్పుడు ప్రాసెస్ టాస్క్ ఆ అడ్రస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ డేటా డిలీట్ అయిపోయింది కాబట్టి సిస్టమ్ గార్బేజ్ డేటా ఇస్తుంది. ఎలా ఫిక్స్ చేయాలి అంటే ఆ వేరియబుల్ని లోకల్గా కాకుండా స్టాటిక్గా మార్చాలి లేదా గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేయాలి. అప్పుడే అది మెమొరీలో పర్ఫెక్ట్గా లైవ్లో ఉంటుంది. మూవింగ్ ఆన్ టు సినారియో 4. స్మార్ట్ హోమ్ డిస్ప్లే జంప్ టేబుల్. మీరు ఒక స్మార్ట్ హోమ్ డిస్ప్లే టచ్ స్క్రీన్కి ఫర్మ్వేర్ రాస్తున్నారు. స్క్రీన్పై 4 బటన్స్ ఉన్నాయి: హోమ్, సెట్టింగ్స్, టైమర్స్ అండ్ డయాగ్నోస్టిక్స్. యూజర్ ఏ బటన్ని ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళాలి. మీ టీమ్ లీడ్ ఇఫ్ ఎల్స్లు రాస్తే కోడ్ బల్కీ అవుతుంది కాబట్టి జంప్ టేబుల్ వాడమన్నారు. దీనికి అర్రే ఆఫ్ ఫంక్షన్స్ పాయింటర్స్ వాడి
కోడ్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేస్తారు. టచ్ స్క్రీన్ ఈవెంట్స్కి జంప్ టేబుల్స్ వాడటం ఇండస్ట్రీ స్టాండర్డ్. ఇక్కడ మనం 4 స్క్రీన్ ఫంక్షన్స్ని ఒకే అర్రేలో బైండ్ చేస్తాం. ఫస్ట్, డిక్లేర్ ద స్క్రీన్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. సెకండ్, క్రియేట్ ఏ జంప్ టేబుల్ అర్రే ఆఫ్ ఫంక్షన్ పాయింటర్స్. థర్డ్, బటన్ ప్రెస్ ఇంటరప్ట్ హ్యాండ్లర్. అండ్ దెన్ బౌండరీ చెక్ టు ప్రివెంట్ వైల్డ్ మెమొరీ జంప్స్. ఎలాంటి స్విచ్ కేస్ లేకుండా సిస్టమ్ సూపర్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఒక జూనియర్ ఇంజనీర్ ఒక పెరిఫెరల్ డేటా రిజిస్టర్ని కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న పాయింటర్ రాశాడు. కానీ కోడ్ రివ్యూలో మీ మేనేజర్ ఈ కోడ్ని రిజెక్ట్ చేశాడు. రీజన్ ఏంటంటే రన్ టైంలో పొరపాటున UART-reg++ చేస్తే అడ్రస్ లీక్ అయిపోతుంది. అండ్ హార్డ్వేర్ రీడ్ చేసేటప్పుడు కంపైలర్ కోడ్ని ఆప్టిమైజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ పక్కా ఇండస్ట్రీ గ్రేడ్ హార్డ్వేర్ పాయింటర్ డిక్లరేషన్ ఎలా రాస్తారు. ఇంటర్వ్యూలో మన డ్రైవర్ కోడింగ్ స్కిల్స్ని నిరూపించుకోవడానికి ఇది బెస్ట్ సినారియో. ఇక్కడ మనం వోలటైల్ అండ్ కాన్స్టెంట్ 2 కీవర్డ్స్ని ఒకేసారి పాయింటర్తో వాడాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వన్, వోలటైల్ ఉండటం వల్ల కంపైలర్ కోడ్ని ఆప్టిమైజ్ చేయదు. ప్రతిసారి డైరెక్ట్ సిలికాన్ రిజిస్టర్ నుండే డేటా రీడ్ చేస్తుంది. నెక్స్ట్, ఆస్టరిక్స్ కాన్స్టెంట్. ఇది పెట్టడం వల్ల కాన్స్టెంట్ పాయింటర్ అవుతుంది. అంటే మీరు కోడ్లో ఎక్కడైనా పొరపాటున UART-reg++ లేదా UART-reg=some address అని రాయడానికి ట్రై చేస్తే కంపైలర్ అక్కడికక్కడే కంపైలేషన్ ఎర్రర్ ఇచ్చి మిమ్మల్ని ఆపేస్తుంది. సో అడ్రస్ సేఫ్గా లాక్ అయిపోతుంది. మూవింగ్ ఆన్ టు ద 6th one. What is a jump table in embedded C and why it is preferred over a traditional switch case block? పెద్ద ప్రోడక్ట్ కంపెనీస్లో అడిగే అడ్వాన్స్డ్ క్వశ్చన్ ఇది. జంప్ టేబుల్ అంటే మరేదో కాదు, ఇట్స్ అన్ అర్రే ఆఫ్ ఫంక్షన్ పాయింటర్స్. నార్మల్గా ఒక సిస్టంలో 10 స్టేట్స్ ఉన్నప్పుడు మనం స్విచ్ కేస్ రాస్తే కంపైలర్ ప్రతి కండిషన్ని ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేస్తూ వెళ్తుంది, ఇఫ్ ఎల్స్ లాగా. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. కానీ మీరు జంప్ టేబుల్ వాడితే సిస్టమ్ స్టేట్ మిషన్ కరెంట్ స్టేట్ అని ఒకే ఒక లైన్లో డైరెక్ట్గా ఆ పర్టికులర్ స్టేట్ ఫంక్షన్కి జంప్ అవ్వచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి టైం కాంప్లెక్సిటీ పడిపోతుంది. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్ int *PTR అండ్ int *constant PTR? ఇది చాలామంది తప్పులు చేసే ఏరియా. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, కాన్స్టెంట్ int *PTR అంటే పాయింటర్ టు ఏ కాన్స్టెంట్ డేటా. ఇక్కడ డేటా లాక్ అయిపోతుంది. మీరు పాయింటర్ని వేరే అడ్రస్కి మార్చవచ్చు, కానీ ఆ అడ్రస్ లోపల ఉన్న డేటాని మార్చలేరు. సెకండ్ వన్, int *constant PTR అంటే కాన్స్టెంట్ పాయింటర్. ఇక్కడ అడ్రస్ లాక్ అయిపోతుంది. మీరు ఒకసారి అడ్రస్ అసైన్ చేస్తే రన్ టైంలో పాయింటర్ అడ్రస్ని మార్చలేదు, కానీ ఆ అడ్రస్ లోపల ఉన్న డేటాని మాత్రం ఈజీగా మార్చవచ్చు. ఎంబెడెడ్ రిజిస్టర్స్కి మనం ఎప్పుడు సెకండ్ ఆప్షన్ అయిన కాన్స్టెంట్ పాయింటర్ని వాడతాం, ఎందుకంటే హార్డ్వేర్ అడ్రస్ ఎప్పటికీ మారకూడదు కదా. నౌ క్వశ్చన్ నెంబర్ 8. ఎక్స్ప్లెయిన్ హౌ the compiler interprets uint32_t *SPI ports 3. Is it an array of pointers or a pointer to an array? సింటాక్స్లో ఇదొక పెద్ద కన్ఫ్యూజన్. uint32t *SPI ports 3 అనేది ఒక అర్రే ఆఫ్ పాయింటర్స్. సి లాంగ్వేజ్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్స్ ప్రకారం స్క్వేర్ బ్రాకెట్స్కి ఆస్టరిక్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకే కంపైలర్ ఫస్ట్ బ్రాకెట్స్ని చూసి ఇదొక 3 ఎలిమెంట్స్ ఉన్న అర్రే అని డిసైడ్ చేస్తుంది. తర్వాత ఆస్టరిక్ని చూసి ఆ అర్రే లోపల ఉండే ప్రతి ఎలిమెంట్ ఒక పాయింటర్ అని అర్థం చేసుకుంటుంది. రియల్ టైంలో మల్టిపుల్ SPI లేదా UART పోర్ట్స్ బేస్ అడ్రస్లను ఒకే చోట దాచుకోవడానికి ఈ అర్రే ఆఫ్ పాయింటర్స్ని వాడతాం.
Let's deep dive into question number 9. When assigning a function to a function pointer, why can we write fptr is equals to my function instead of fptr is equals to ampersand my function? Are both correct? ఇదొక సూపర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎస్, బోత్ ఆర్ 100% కరెక్ట్. సి లాంగ్వేజ్ రూల్స్ ప్రకారం ఒక నార్మల్ అర్రే పేరు ఎలా అయితే దాని బేస్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుందో అలాగే ఒక ఫంక్షన్ పేరు కూడా మెమొరీలోని దాని స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ అడ్రస్నే రిప్రజెంట్ చేస్తుంది. అందుకే మీరు యాంపర్సెంట్ పెట్టినా పెట్టకపోయినా కంపైలర్ ఆ ఫంక్షన్ యొక్క అడ్రస్నే తీసుకుంటుంది. బట్ ప్రొఫెషనల్ కోడింగ్లో చాలామంది అండర్స్టాండింగ్ కోసం యాంపర్సెంట్ సింబల్ని ప్రిఫర్ చేస్తారు. Let's move on to last and final 10th question. What is a while pointer and why is it extremely dangerous in an embedded system? ఒక పాయింటర్ని డిక్లేర్ చేసి దానికి ఎలాంటి అడ్రస్ అసైన్ చేయకుండా వదిలేస్తే దాన్ని వైల్డ్ పాయింటర్ అంటారు. ఎగ్జాంపుల్ int *ptr. ఇలా వదిలేసినప్పుడు ఆ పాయింటర్లో ఒక ర్యాండమ్ గార్బేజ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మీరు పొరపాటున *ptr is equals to 10 అని కోడ్ రాస్తే అది ర్యామ్లో కానీ లేదా ఏదైనా క్రిటికల్ హార్డ్వేర్ రిజిస్టర్లో కానీ ఉన్న డేటాను ఓవర్ రైట్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల మీ సిస్టమ్ క్రాష్ అవ్వడమే కాదు, మోటార్స్ ర్యాండమ్గా తిరగడం లేదా మెడికల్ డివైజెస్ను తప్పుగా బిహేవ్ చేయడం లాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి. అందుకే పాయింటర్ని క్రియేట్ చేయగానే ఎప్పుడు నల్కి అసైన్ చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఇంటర్వ్యూస్లో వచ్చే ఎలాంటి ట్రిక్కీ ప్రాక్టికల్ పాయింటర్ క్వశ్చన్స్నైనా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే కాంపిటీషన్ వర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మెమరీ లేఅవుట్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.